Hi friends, this is Rajarshi Rashekar. Welcome to my YouTube channel. It's a spiritual wisdom information channel. So today our concept about love, prema. My dear friends, it's a drug. నా దృష్టిలో ప్రేమ అనేది ఒక డ్రగ్ లాంటిది. ఈ ప్రేమ దుఃఖానికి, బాధకు, బంధానికి, అజ్ఞానానికి, మూర్ఖతకు దారితీస్తుందే కానీ ముక్తికి దారితీయదు. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనకు పెళ్లిలో మంత్రం కూడా ఉంటుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్న పదాలు యూజ్ చేశారు కానీ ప్రేమ అనే పదం యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ డజంట్ ఎగ్జిస్ట్. అసలు అది లేదు, ఆ పదమే లేదు. అందుకే బృహదోకార ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి తన భార్య అయిన మైత్రేయితో చెప్తాడు, ఈ భూమండలం మీద ప్రేమ లేదు, చావు లేదు. ఒక భార్య భర్తల సంబంధం కానీ మరి ఏ ఇతర సంబంధాలు కానీ, వ్యక్తిగత సంబంధాలు కానీ ఒక స్నేహ భావన ఉందని చెప్తారు. ఫ్రెండ్లీనెస్, స్నేహ బంధం కూడా కాదు, స్నేహ భావన అందరితోటి, సమస్త మానవాళితోటి, 84 లక్షల జీవరాశులతోటి మనకు ఉండాల్సింది స్నేహ భావన మాత్రమే. ప్రేమ అనేది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అది లేదు అసలు. అది ఒక భ్రమ. మనం ఎమోషనల్గా ఇట్స్ ఒక ఎనర్జీ మోషన్ కింద మనకి కన్వర్ట్ అయిపోయింది. దానివల్ల ఎంత దుఃఖమో, ఎంత అజ్ఞానమో, ఆ మాయలో పడిపోయి, ఆ భ్రమలో పడిపోయి ఎన్నో జీవితాలు విచ్ఛిన్నమైపోయాయి. ఈ ప్రేమ అనే పదం వాడుకలోకి తీసుకువచ్చి ఈ భూమండలం మీద ఇది లేదు. ఎంత తక్కువ వాడితే అంత ప్రశాంతత, అంత ఆరోగ్యము, అంత ఆనందం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే ఫ్రెండ్లీనెస్ యాజ్ఞవల్క మహర్షి చెప్పిన గొప్ప సత్యం. ఈ భూమండలం మీద ప్రేమ లేదు, చావు లేదు. ఒక స్నేహ భావన మాత్రమే ఉంది. భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, ఇంకా ఏ రిలేషన్షిప్ అయినా ఒక ఆత్మకు మధ్య ప్రేమ ఏంటి, బంధం ఏంటి? ఇట్స్ డిటాచ్మెంట్, బంధరాహిత్య స్థితి. అదే కదా ముక్తి మోక్షానికి మనకి దారి తీసేది. వీ వాంట్ లిబరేషన్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో గొప్ప సత్యం ఇది. అర్థం చేసుకుందాం, అవగాహన చేసుకుందాం, మన జీవితంలో పరివర్తన తెచ్చుకుందాం. ఈ ప్రేమ అనే డ్రగ్ను మన జీవితంలో నుంచి, మన మనసులో నుంచి, బుద్ధిలో నుంచి పూర్తిగా తీసి పక్కన పెట్టేద్దాం. ఇట్స్ అవుట్డేటెడ్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ మీద ప్రభావం చూపించకూడదు. అందరితోటి చక్కటి స్నేహభావంతో ఉండాలి. ఈ స్నేహంలో ఎలాంటి దుఃఖం ఉండదు, ఈ స్నేహంలో ఎలాంటి మూర్ఖత ఉండదు, ఈ స్నేహంలో ఎలాంటి బంధము ఉండదు. ఒక స్నేహ భావనతో చక్కగా ఈ జీవితాలను మనం సాగిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్లీనెస్ తోటి ఎంతో గొప్ప సత్యం యాజ్ఞవల్క మహర్షి ద్వారా మనకు అందించబడింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు ఈ పదాలను వారు ఉచ్చరిస్తూ ఉంటారు. మరి నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఇది అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టింది నాకు. ఒక తల్లి బిడ్డని ప్రేమిస్తుంది కదా, ప్రేమ ఉంటుంది కదా అని ఎన్నో సందేహాలు,
సరే భార్యాభర్తల సంబంధం చక్కగా ఆస్తిపాస్తులు చూసుకోనో ఆ శరీర మొహాలు చూసుకోవడం ఉంటుంది, కానీ ఒక తల్లి బిడ్డని చక్కటి ఇక్కడ పవిత్రమైన ప్రేమ అని వాడుతున్నాం, కానీ పవిత్రమైన స్నేహం అని వాడవచ్చు, కానీ పవిత్రమైన ప్రేమ అని కూడా వాడడానికి లేదు. బిడ్డలు మన కోసం రారు, వారి వారి జన్మ ప్రణాళికలో కర్మ ప్రణాళికలో భాగంగా వారు వస్తారు. ఇది ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరి కోసం లేరు, ఎవరు దారి వారిదే, ఎవరికి వారే యమునా తీరే. ఇదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇట్స్ పారాడాక్స్. ఉండాలి, సంసారంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. పత్ర పద్మ మీమాంబస, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఆ తామరాకు మీద నీటి బొట్టులా ఉండడమే ఫ్రెండ్లీనెస్, అదే స్నేహ భావన. అలాంటి చక్కటి స్నేహ భావనతో మన బంధాలను బంధుత్వాలను ఏర్పరచుకుందాం. అంతేకాని ప్రేమ అనే పదంతో ఎప్పుడు మనం పడకూడదు. ఇట్స్ ఎ ఫాల్స్, ఇట్స్ ఎ మిత్. స్నేహ భావనే కరెక్ట్. చక్కటి స్నేహంతో ఈ భూమండలం మీద ఎన్నో జన్మలు తీసుకుందాం, ఎంతో ఆనందంగా జీవిద్దాం, ఆత్మానందంగా జీవిద్దాం, ఆత్మ విజ్ఞానంతో జీవిద్దాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.